రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమస్కారం అండి, నా పేరు పద్మిని. నమస్కారం అండి. దేవాలయంలో ధ్వజస్తంభం యొక్క ఎందుకు పెడతారండి? శిరశిఖర ఉచ్యతే. దేవాలయం మరోటేం కాదండి, శరీరమే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఏ దేవాలయం ఖచ్చితంగా అక్కడ కనిపిస్తోందో అది శరీరానికి సంబంధించిన ప్రతికృతి, అంటే ఖచ్చితంగా దీని ఆకారంతోనే ఏర్పాటు చేయబడింది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఎత్తైన గట్టు మీద కూర్చుని కాళ్ళని కిందికి వేలాడేసి కూర్చున్నాడు అని అనుకుందాం. ఎత్తైన గట్టు మీద కూర్చుని ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా దేవాలయ ఆకారంగా ఉంటుంది. ఆ పూర్తిగా ఎత్తు గట్టు మీద కూర్చున్నటువంటి వ్యక్తి కాళ్ళని కిందికి ఉంచుతాడే, అది దేవాలయాన్ని ఎక్కేటటువంటి దానికి ఏర్పాటు చేయబడ్డ మెట్ల స్థానం ఆ మోకాలి వరకు. ఆ మోకాలు నుండి తొడల భాగం వరకు ఏదైతే ఉందో అది దేవాలయానికి ముందున్నటువంటి భాగం, విశాలంగా ఉండే భాగం. అక్కడి నుంచి దేవాలయం కట్టుబడి ప్రారంభమై శిరస్సు వరకు ఎత్తుగా ఉండేటటువంటి భాగం. ఆ దేవాలయంలో ఈ మన తొడల భాగం దగ్గర నుండి ఉదర భాగం వరకు ఏదైతే ఉందో అక్కడ చిన్నగా ఎత్తైనటువంటి ఒక ప్రదేశాన్ని కట్టి మెట్ల మీదుగా వెళ్లేలాగా అక్కడి నుంచి గర్భాలయం అని ఏర్పాటు చేస్తాం. గర్భ ఆలయం అన్నప్పుడు మన హృదయం గర్భాలయం అవుతుంది. కాబట్టి ఏ హృదయానికి నాలుగు వైపులా కూడా ఏ విధమైనటువంటి ద్వారాలు లేనట్లుగానే గర్భాలయంలో ఉండే స్వామికి కూడా ఇటుపక్క ఏ విధమైనటువంటి ప్రవేశము ఉండదు, చూసే అవకాశము ఉండదు, ఒక్క ఎదురుగా ఉండేటటువంటి ప్రధాన ద్వారం తప్ప. కాబట్టి సరిగ్గా ఈ ఆలయం వ్యక్తి యొక్క శరీర ఆలయానికి ప్రతికృతి, అంటే ఖచ్చితమైనటువంటి యథార్థమైన ప్రతిబింబం లాంటిది. ఏ దేవాలయంలో మన యొక్క హృదయ స్థానంలో పరమేశ్వరుడు ఉన్నాడో అలా గర్భాలయంలో దేవుడుంటే ఆ శిరసుందే దేవాలయం యొక్క పైభాగం అలా పోను సన్నంగా ఉంటుంది. వ్యక్తి యొక్క శరీరం పైకి పోగా తల భాగం దగ్గరకు వచ్చేసరికి చిన్నదైనట్లుగా ఆ శిరసే శిఖరం దేవాలయానికి. ఖచ్చితంగా ఇలా ఉండేటటువంటి దేవాలయానికి వ్యక్తిలా కూర్చున్నటువంటి సందర్భంలో నిలబడేందుకు ఏ వెన్ను ఎముక అయితే ఉందో అది వ్యక్తి యొక్క శరీరంలో అయితే వెనక ఉంటుంది, పరమేశ్వరుని దేవాలయం అయితే మాత్రం అది ముందుంటుంది. కాబట్టి ఈ వ్యక్తికి ఉండేటటువంటి వెన్నెముకతో సమానమైనటువంటిది దేవాలయ విధానంలో మాత్రం ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభం. మరో విశేషం ఏమంటే ఈ ధ్వజస్తంభం మీద ప్రత్యేకమైనటువంటి పటం ఏర్పాటు చేస్తారు. పటము అనే మాటకి సంస్కృతంలో వస్త్రము అని అర్థం. ఏ దేవాలయానికి సంబంధించిన వాహనం ఎవరో ఆ వాహనం, ఉదాహరణకి శంకరుడి ఉత్సవాల్ని మనం చేస్తూ ఉంటే ఆ శివుని యొక్క నందీశ్వరుడు యొక్క చిత్రాన్ని పటరూపంగా ధ్వజస్తంభం పైన ఎగురవేస్తారు ఉత్సవ కాలానికి ముందు రోజున. ఆ పైన ఎగురుతూ ఉన్నటువంటి ధ్వజ పటాన్ని చూసి, అంటే ధ్వజస్తంభం మీద ఎగిరివేయబడ్డటువంటి ఆ బొమ్మని చూసి బొమ్మలో ఎవరున్నారో గమనించి, ఓహో నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ శివాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయా అని గమనించి యక్ష కిన్నర కింపురుష గంధర్వ విహంగ నాగ సర్వజాతుల వాళ్ళు ఈ ధ్వజస్తంభం నుంచి ఈ నందీశ్వరుని ఆహ్వానాన్ని అందుకుని ధ్వజస్తంభం ద్వారానే కిందికి దిగి గర్భాలయంలోనికి వెళ్లి స్వామిని దర్శించి ఆశీర్వచనాలని పొంది మళ్ళీ అదే విధంగా వెనక్కి వచ్చి ధ్వజస్తంభం ద్వారా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ధ్వజస్తంభము అనేది ప్రత్యేకంగా దేవతలతో పాటు సర్వదేశాల వాళ్ళు, సర్వదేవతలు, సర్వదేవయోని విశేషాలు అందరూ కూడా దిగేటటువంటి అందుకు మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైన స్తంభము అని లెక్క. వ్యక్తికి కూడా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ధ్వజస్తంభం ఈ వెన్నెముక. అంచేతనే నిన్న మనం అనుకున్న విధంగాను ఈవేళ అనుకున్న విధంగాను
కుండలిని శక్తి ద్వారా మాత్రమే సర్వపరమేశ్వర దర్శనాన్ని చేయగలమనే యథార్థాన్ని కూడా ఈ సందర్భంలో మనం గ్రహించేందుకు అవకాశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంచేత ధ్వజస్తంభం రెండు విధాల పవిత్రం. ఒకటి దేవతలు ఇతర ముందైనటువంటి పెద్దవాళ్ళందరూ దిగేది ఒకటి. రెండవది ఈ ధ్వజస్తంభం మీదుగానే దేవాలయానికి సంబంధించిన వాహనం ఎవరున్నారో ఆ దేవునికి వాహనం, ఆయన అందరినీ ఆహ్వానించే ప్రదేశమని కూడా అర్థం చేసుకోవాలి. ధ్వజస్తంభానికి నమస్కరిస్తే అశుచి ఉన్నటువంటి కాలం ఎవరికైనా దురదృష్టవశాత్తు ఎవరైనా మరణించినట్టయితే ఏటి సూతగా ఉంటారు. 1 సంవత్సర కాలం వాళ్ళు ఆలయంలోనికి రాకూడదు. వాళ్ళు ఈ ధ్వజాన్ని గాని చూచినట్లయితే దైవాన్ని దర్శించినటువంటి పుణ్యాన్ని ఇయ్యగలిగిన శక్తివంతమైనది ఈ ధ్వజస్తంభం. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని కూడా ఈ ధ్వజస్తంభానికే ఏర్పాటు చేస్తారు. అంతటి గొప్పదైనది ధ్వజస్తంభం. లౌకికంగా అయితే ధ్వజస్తంభం మీద ఉండేటటువంటి శంఖం గాని చక్రం గాని ఏర్పాటు చేయబడితే అది విష్ణువాలయమని, ఆ పైన త్రిశూలాన్ని గాని ఏర్పాటు చేస్తే అది శివాలయమని, అలాగే ఆ ధ్వజస్తంభం మీద ఉంచేటటువంటి ఆ విధమైన సంకేతాన్ని బట్టి దూరమైన ప్రదేశం నుంచి చూసేవారు ఇక్కడ ఈ విధమైన ఆలయం ఉందని గమనించుకోగలరని కూడా ధ్వజస్తంభాన్ని లౌకికమైన దృష్టితో ఏర్పాటు చేశారు ప్రాచీనులు. సుదీర్ఘమైన వివరణ ఇచ్చాన్ని దయచేసి అన్యథా భావించకండి. స్వస్తి. చాలా సంతోషం అండి. నేను చెప్పలేను, చాలా చక్కగా చెప్పారు. చాలా ఆనందం అండి, చాలా ఆనందం అండి.